హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1602కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి చూస్తే మనకి వివో V50 స్పెసిఫికేషన్స్ అలాగే డిజైన్ లాంచ్ టైం అయితే బయటకు వచ్చింది. ఈ మొబైల్ మనకి ఫిబ్రవరి 18వ తారీఖున, ఈ నెల 18వ తారీఖున అయితే లాంచ్ కాబోతుంది అనమాట. IP69 రేటింగ్ అయితే ఉండబోతుంది. 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 జనరేషన్ 3 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. రేర్ సైడ్ మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సెకండరీ కెమెరా 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ ఉండబోతుంది. 6000 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ మొబైల్ అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ప్రైస్ అండర్ 40,000 ఉండొచ్చు అని చెప్పి లీక్స్ అయితే ఉన్నాయి. మనకి బేస్ వేరియంట్ అన్ని ఆఫర్లు కలుపుకొని 35,000 రూపాయలు తీసుకొస్తారని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఈ మొబైల్ డిజైన్ చూడడానికి ప్రీవియస్ జనరేషన్ మనకి V40 Pro ఉన్నాయి కదా, సేమ్ అటువంటి కెమెరా మోడ్యూల్తో తీసుకొస్తున్నారు. కాకపోతే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది బ్యాక్ సైడ్. అలాగే రింగ్ లైట్ అయితే ఉంది. ఇంకా రింగ్ లైట్ ఇచ్చారంటే తెలిసిందే కదా, ఇది ఔరా లైట్. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ ఒక కొత్త పేటెంట్ అయితే ఫైల్ చేసింది ఒక స్మార్ట్ రింగ్ సంబంధించి. ఆల్రెడీ ఒక స్మార్ట్ రింగ్ అయితే శాంసంగ్ మార్కెట్లో తెచ్చింది. ప్రైస్ కూడా ఆ రింగ్కు పెట్టే ప్రైస్తో మనం అరకాసు బంగారం కొనుక్కోవచ్చు అనమాట. అంటే బంగారపు రింగే కొనుక్కోవచ్చు, అంత ప్రైస్ అయితే పెట్టింది. అయితే ఇప్పుడు కొత్త పేటెంట్ ఫైల్ చేసింది అంటున్నాగా. ఈ కొత్త పేటెంట్ ఒక డిఫరెంట్ ఫీచర్తో అయితే తీసుకురాబోతున్నట్టు తెలిసింది. అంటే ఈ మన దగ్గర ఏమైనా శాంసంగ్ డివైసెస్ ఉంటే, ట్యాబ్లెట్ కానీ, ఫోల్డింగ్ మొబైల్స్, ల్యాప్టాప్స్, స్మార్ట్ థింగ్స్, సో వీటన్నిటిని ఈ ఫింగర్లో ఉన్న రింగ్తో ఆపరేట్ చేయొచ్చు అనమాట. వాటి స్క్రీన్ ఆపరేట్ చేసే విధంగా ఈ ఫీచర్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే టీవీస్ని కూడా మనం కంట్రోల్ అయితే చేయొచ్చు ఈ రింగ్తో. సో అంటే ఇటు అటులో మూవ్ చేసి పైకి కిందకి ఇలా అని మన ఎయిర్ గెస్చర్స్ ఉంటాయి చూసారా, సో ఆ విధంగా అయితే ఈ రింగ్ను వాడుకోవచ్చు అని చెప్పి తెలుస్తుంది. చూడాలి మరి ఇది పేటెంట్ కానీ ఉండిపోతుందా, మార్కెట్లోకి వస్తుందా. మరి మార్కెట్లోకి వస్తే మరి ఆస్తులు సిద్ధం చేసుకోవాలి ఇలాంటివి కొనుక్కోవాలంటే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ P3 Pro డిజైన్ ముకుల్ శర్మ లీక్ అయితే చేశాడు. సో బ్యాక్ సైడ్ మనకి కెమెరా మోడ్యూల్ ఏ రకంగా ఉండబోతుంది అనేది అయితే తెలుస్తుంది. మనకి 14 Pro Plus లాంచ్ చేశారు కదా, ఇంచుమించు అటువంటి కెమెరా మోడ్యూలే కానీ, కాకపోతే అందులో మనకి ట్రిపుల్ ఫ్లాష్ లైట్ ఉంటే ఇందులో మనకి రింగ్ ఫ్లాష్ లైట్ని అయితే వాడబోతున్నారు. ఈ మొబైల్స్ అయితే డేట్ అయితే తెలుసు కానీ బయటికి చెప్పలేను అనమాట. ఈ మంత్ థర్డ్ వీక్లో అయితే లాంచ్ కాబోతున్నాయి. P3 అండ్ P3 Pro ఈ రెండు మొబైల్స్ లాంచ్ అవ్వచ్చు. ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో అయితే ఉంటుంది. ఇక లాస్ట్ టైం మనకి P2 Pro ప్రైజు 22,000 రూపాయలు ఏమో పెట్టారు. సో పర్వాలేదు, మంచి ప్రైస్లో మంచి మొబైల్ తెచ్చారు ఆ టైంలో. ఈసారి కూడా కొంచెం మంచి మొబైల్ తీసుకొస్తున్నారు. కాకపోతే ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. మేబీ నేను అనుకోవడం అండర్ 25Kలో మనకి ప్రో వేరియంట్ తీసుకొస్తే బాగుంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే IQ Neo 10R లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. మార్చి 11వ తారీఖున ఈ మొబైల్ అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా ఇప్పుడు IQ అయితే టీజ్ చేస్తుంది. ఈ మొబైల్ మనకి 6.78 ఇంచెస్ AMOLED డిస్ప్లే ఉండబోతుంది. 144 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్, 1.5K రెజల్యూషన్తో డిస్ప్లే రాబోతుంది అనమాట. స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. LPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజ్ టైప్ ఉంటే, సోనీ LYT 600 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్, 6400 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే రాబోతుంది అనమాట. ఇక ఈ మొబైల్ మనకు అండర్ 30Kలో అయితే రావచ్చు అని చెప్పి తెలుస్తుంది. సో చెప్పాను ఇంతకుముందు కూడా, ఇది గేమ్ చేంజర్ అవుతుంది ఈ ప్రైస్లో కనుక తీసుకొస్తే. ఇక నెక్స్ట్ చూస్తే గూగుల్ జెమినీ ఎక్స్టెన్షన్స్ని అయితే తీసుకొచ్చిందనమాట. సో ఆండ్రాయిడ్ డివైసెస్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు మనకి గూగుల్ అసిస్టెంట్ బదులు గూగుల్ జెమినీని అయితే చాలామంది తీసుకొస్తున్నారు కదా. ఇప్పుడు మనం లాక్ స్క్రీన్లో కూడా, అంటే లాక్ స్క్రీన్లో ఉండగా హే గూగుల్ అని చెప్పి మనం కమాండ్ ఇచ్చి అలారం సెట్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, స్టాప్ టైమర్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు, వాల్యూమ్ పెంచి తగ్గించుకోవచ్చు, ఏదైనా క్వశ్చన్ అడిగి మనం ఆన్సర్ తీసుకోవచ్చు, మీడియా ప్లేయర్ని కంట్రోల్ చేయొచ్చు, ప్లే పాజ్ నెక్స్ట్ అని చెప్పేసి కంట్రోల్ చేయొచ్చు, అలాగే ఫ్లాష్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇలాగా కొన్ని ఫీచర్స్ని అయితే మనం యాక్సెస్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా రీసెంట్గానే 25 అల్ట్రాని లాంచ్ చేశారు కదా. అయితే రాబోయే S26 అల్ట్రాలో అండర్ డిస్ప్లే కెమెరా ఉండబోతున్నట్టుగా న్యూస్ అయితే వస్తుంది. సామ్సంగ్ అయితే కన్ఫర్మ్ చేయలేదు. ప్రస్తుతానికి ఇది మనకి రూమర్స్ అనుకోవచ్చు, లేదా ఎక్స్పెక్టేషన్స్ అనుకోవచ్చు. గెలాక్సీ Z Fold 6లో చూస్తే ఈ ఫీచర్ అయితే ఉంది. అంటే ఇంకా కెమెరా కనబడదు మనకి, ఫ్రంట్ కెమెరా లోపలే, డిస్ప్లే లోపల కెమెరా ఉంటుంది కాబట్టి స్క్రీన్ అనేది మనకి కంప్లీట్ ఉంటుందన్నమాట ఈసారి. ఇక అలాగే 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటోస్ కెమెరా అయితే ఉండబోతుందంట. ఇది మనకి 1/1.5 ఇంచెస్ సెన్సార్ సైజ్ అయితే ఉండబోతుంది. అలాగే 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే తీసుకెళ్ళబోతున్నారు. ఇప్పటి వరకు 45 వాట్ వైర్ ఛార్జింగ్ ఉంది కదా, దాన్ని 65 వాట్కి తీసుకెళ్ళబోతున్నారు. ఈ లెక్కన వీళ్ళు 100 వాట్కి తీసుకెళ్లాలంటే S30 సిరీస్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక నెక్స్ట్ చూస్తే యాపిల్ ఒక కొత్త సమస్యను అయితే ఎదుర్కొంటుంది. 2022లో యూరోప్లో తీసుకొచ్చిన కొన్ని చట్టాల వల్ల వీళ్ళు లైట్నింగ్ కేబుల్ నుంచి Type-Cకి మారారు కదా. అలాగే అప్పుడే తీసుకొచ్చిన చట్టం ఏంటంటే యాపిల్ మోనోపోలీ ఉండకూడదని చెప్పి, థర్డ్ పార్టీ యాప్స్ యాక్సెస్ కూడా ఉండాలని చెప్పి యాపిల్కి అయితే చెప్పారు. సో దీనివల్ల కొన్ని థర్డ్ పార్టీ
యాప్ స్టోర్లు కూడా వెలిసినాయి. అందులో చూసుకుంటే ఆల్ట్ స్టోర్ అని చెప్పి ఒక స్టోర్ అయితే ఉంది. థర్డ్ పార్టీ అప్లికేషన్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఐఫోన్స్లో. అయితే ఇందులో కొన్ని కాన్కి సంబంధించిన అప్లికేషన్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది సెక్యూరిటీ పరంగా అలాగే యాపిల్ పాలసీకి విరుద్ధం అనమాట. దీని మీద అయితే ఇప్పుడు యాపిల్ సీరియస్ అయింది. సో దీని మీద గట్టిగా యాక్షన్ అయితే తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. సో యాపిల్ చెప్పాను కదా, సో ప్రైవసీకిను సెక్యూరిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటుంది. ఇలాంటి థర్డ్ పార్టీ యాప్స్ కానీ స్టోర్స్ని కానీ యాక్సెస్ ఇవ్వకపోవడానికి కారణం అదే. మరో కారణం కూడా ఉందిలేండి, వీళ్ళు మోనోపోలీ కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఇప్పుడు వీళ్ళైతే మరి ఈ సమస్యని ఎలా ఎదుర్కొంటారనేది చూడాలి. అయినా చూసేవాళ్ళు ఏ నుంచైనా ఏ కోణం నుంచైనా చూసుకుంటారులేండి. నెక్స్ట్ చూస్తే మనకి కౌంటర్ పాయింట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, కౌంటర్ పాయింట్ అలాగే అనాలిసిస్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం లాస్ట్ ఇయర్ అంటే 2024 Q3లో అత్యధికంగా గ్లోబల్ అంటే వరల్డ్ వైడ్గా అత్యధికంగా టాప్ 10 షిప్మెంట్లో చూసుకుంటే ఐఫోన్ 15 అయితే ఉందన్నమాట. సో ఎక్కువగా లాస్ట్ ఇయర్ ఈ మొబైల్ని అయితే కొన్నారు. తర్వాత ఐఫోన్ 16 Pro Max, 15 Pro Max కూడా ఉన్నాయి. ఇక శాంసంగ్ నుంచి చూసుకుంటే శాంసంగ్ S24 Ultra 2018 తర్వాత ఈ టాప్ 10 లిస్టులోకి అయితే చేరుకుంది. అంటే వీటి షిప్మెంట్ కూడా ఎక్కువగా అయినట్టుగా తెలుస్తుంది. సో దాదాపుగా 5 సంవత్సరాలు పట్టింది వీళ్ళ ఫ్లాగ్షిప్ మొబైల్ మళ్ళీ మార్కెట్ షిప్మెంట్ పెంచుకోవడానికి. ఇక నెక్స్ట్ చూస్తే నథింగ్ ఫోన్ 3A మరో టీజర్ అయితే రిలీజ్ చేసింది. ఇందులో కెమెరా బటన్ అనేది సపరేట్గా ఉండబోతున్నది తెలుస్తుంది. ఐఫోన్ 16 మోడల్స్లో మనం ఈ కెమెరా బటన్ అయితే చూస్తాము. సో యాక్షన్ బటన్ లాగా తీసుకొస్తారు కదా, సో ఆ బటన్ చూడబోతున్నాము. సో దీన్ని అయితే వీళ్ళు టీచ్ చేస్తున్నారు. అంటే వీళ్ళు ఇక్కడ ఏమి అది కెమెరా బటన్ ఇవన్నీ చెప్పలేదు. బట్ వచ్చేసరికి ఇంతకుముందు ఉన్న రూమర్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇది ఆ బటనే అని చెప్పి తెలుస్తుంది అనమాట. ఇందులో మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్, థర్డ్ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే ఉండబోతుందంట. ఇంకా 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రావచ్చు. నథింగ్ ఫోన్ 2A ప్లస్ కానీ 2Aతో కంపేర్ చేస్తే డిజైన్ ఇంచుమించు అలాగే ఉంటుంది, కానీ ట్రిపుల్ కెమెరా సెటప్ కొంచెం ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్స్. ఇక ప్రైస్ అంటారా 30 నుంచి 35 వేల రూపాయల మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ మొబైల్ లాంచ్ డేట్ కూడా వీళ్ళు కన్ఫర్మ్ చేశారు. మార్చి 4వ తారీఖున అయితే లాంచ్ కాబోతుంది. అంటే దాదాపు ఇంకో 4 రోజులు అయితే వెయిట్ చేయాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ S21 సిరీస్ మొబైల్ ఫోన్స్ ఇక లాస్ట్ అప్డేట్ ఎందుకో ఇక అప్డేట్స్ అయితే రావని చెప్పి తెలిసిపోయింది. ఆల్రెడీ మొబైల్ లాంచ్ చేసినప్పుడు ఆండ్రాయిడ్ 11తో మనకి అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చింది. 4 years సాఫ్ట్వేర్ అప్డేట్ ఇస్తారు. ఆండ్రాయిడ్ 15 అండ్ One UI 7తో ఇక మనకి అప్డేట్స్ అయితే రావు. ఇంకా సెక్యూరిటీ అప్డేట్స్ ఇంకో సంవత్సరం అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తారనమాట. కాకపోతే 3 monthsకి ఒకసారి మాత్రమే మీరు సెక్యూరిటీ అప్డేట్ని అయితే అందుకోగలరు. ఇందులో మనకి S21 FE మినహాయింపు, అదైతే మీకు ఇంకో 1 year ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ చూస్తే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం మన ఇండియాలో ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇంకా ఎక్కువ అవ్వచ్చు, అంటే ఇంకా ఎక్కువగా తయారు చేయొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. దీనికి కారణం ఏంటంటే రీసెంట్గా జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కొన్ని ఎలక్ట్రానిక్ క్యాపిటల్ గూడ్స్ మీద బేసిక్ కస్టమ్ డ్యూటీ 2.5 ఉండేది కదా, దాన్ని 0 అయితే చేశారు. సో అందులో చూస్తే USB కేబుల్స్, కెమెరా మోడ్యూల్స్, బ్యాటరీ ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి. సో వీటన్నిటి మీద మనకి ఇప్పుడు 0 ఇంపోర్ట్ ట్యాక్స్ పడుతుంది కాబట్టి, 0 కస్టమ్ డ్యూటీ పడుతుంది కాబట్టి, సో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇక మన ఇండియాలో ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సో అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో వీటన్నిటి మీద 0 పడుతుంది కాబట్టి మరి ఐఫోన్ ఛార్జెస్ ఏమైనా తగ్గుతాయి అంటే ప్రైజెస్ ఏమైనా తగ్గుతాయి అనుకుంటే అవి దురాశ అవుతుంది. మనకైతే ఏమి తగ్గవు, అవన్నీ ప్రైజెస్ మాత్రం అలాగే కొనసాగిస్తుంటారు. కొత్త మొబైల్ ఏమైనా లాంచ్ చేస్తే పాత ప్రైజుల్లోనే తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.